ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 21 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది ఈ వారం అంతా కూడాను. చాలా విషయాలలో ఒక ఒక మీకు ఏవైతే డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అనేక విషయాలలో ఒక మంచి సెటిల్మెంట్ కూడా రాబోతోంది. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటేనండి ఎప్పుడైనా సరే ప్రధానంగా మనకి ఏళ్నాడు శని ఇలాంటివి మొదలైనప్పుడు కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా దెబ్బతింటూ ఉంటాయి. వాటి గురించి మనం చాలా పాజిటివ్‌గా చెప్పుకోవడానికి ఉండదు. ఎలా అయితే ఉద్యోగస్తులకి మనం చాలా పాజిటివ్‌గా చెప్పుకోవట్లేదో, అలాగే కొన్ని కొన్ని విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని వారాలలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఫేవరబుల్ ట్రాన్సిట్స్ వచ్చినప్పుడు అవి మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో ఉద్యోగస్తులు అనేదాన్ని కనుక మనం ఒక్క ఉద్యోగస్తులే అనే మార్జిన్ కనుక తీసుకోకుండా ఓవరాల్‌గా మీకు ఎలా ఉండబోతోంది ఈ వారం అనంటే, ఈ వారం మీకు చాలా బావుంది. ఏ విధంగా బావుంది అనే దాన్ని చూద్దాం. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి అలాగే మీరు గనక ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నా, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నిట్లో మీకు లాభం ఉంది. దీంతో పాటు మీవేనా అద్దెలకి గానీ, లేకపోతే మీరేమైనా సరే ఇంటికి సంబంధించిన పనులు గానీ, లేకపోతే మీరేమైనా రెంటల్స్‌కి ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే మీరేమైనా సరే కొత్తగా ఏమైనా కొనాలనుకుంటున్నా, వీటికి సంబంధించి కూడా మీకు చాలా వరకు బావుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నా మీరు వాటిని సార్ట్ ఔట్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకి శ్రమ ఉంది. కానీ వీళ్ళు కూడా చాలా వరకు ఉద్యోగానికి సంబంధించి వీరికి మార్పులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి అదే నేను ఇందాక ఓపెనింగ్‌లోనే చెప్పాను కదా! ఉద్యోగస్తులు ఇబ్బంది పడటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం ఉద్యోగస్తులు అది కూడా 24 తారీఖు, 25 తారీఖు ఖచ్చితంగా ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. కాబట్టి ఈ టైంలో మీకు ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు అంటే ఒక రకంగా స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ఉద్యోగం చేస్తున్నా మీకు అందులో ఎటువంటి రిలీఫ్ రాకపోవటం, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, లేదా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, లేదా మీరు చేస్తున్న పని ఇంకా నెమ్మదిగా పూర్తి కావటం. అయితే కొంచెం రిలీఫ్ కూడా మళ్ళీ వస్తోంది. బట్ ఓవరాల్‌గా చూసుకున్నామనంటే కొంచెం ఇబ్బంది పడే పీరియడ్ ఎప్పుడుంది నాకు అని గనక మీరు ఆలోచిస్తే 24, 25 తారీఖుల్లో మాత్రం ఇబ్బంది అనేది ఖచ్చితంగా కనపడుతోంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం అన్నమాట. ఇంకా ఈ రాశి వారు ప్రధానంగా మీ యొక్క సంతానము వారి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫైనాన్షియల్‌గా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాము. ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు అని కూడా చెప్తున్నాను. బట్ అలా అని చెప్పి పూర్తి స్థాయిలో మీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బందికి గురైపోతారు. మీరు అసలు ఏమి చాలా చాలా క్రైసిస్‌లోకి వెళ్ళిపోతారు అని చెప్పడానికి మాత్రం కనిపించట్లేదు. సరే మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా వరకు బావుందండి. అయితే మీరేం చేస్తారు అనంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, స్వామివారిని మీరు దర్శించుకోవాలంటే గుడికి వెళ్ళాలి. స్వామివారిని దర్శించుకోవాలి, స్వామివారి భుజంగ స్తోత్రం చదవాలి. సరే ఎప్పుడు చదవాలి? మంగళవారం రోజున చదవండి. మిగతా రోజుల్లో అంతా కూడా మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే పెద్దగా చేంజెస్ అయితే ఏమీ కనిపించట్లేదండి. మెయిన్‌గా అట్‌లీస్ట్ మీకేదైనా మార్పు రావాలి అని అనుకుంటే కూడా 27 తారీఖున మార్పు కనపడుతోంది. అంటే ఆల్మోస్ట్ వారం అంతా కూడా ఒక రకమైన స్ట్రగులే కనపడుతోంది. ఆర్థిక పరంగా ఎటువంటి మార్పులు, చేర్పులు కనిపించటం లేదు. దైవారాధన చేయటము, దైవ దర్శనాలు చేసుకోవటము, ఆలయాలకు వెళ్ళటం వీటిపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే పోయిన వారం చెప్పుకున్నట్టుగానే ఈ వారం కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలైతే కనపడుతున్నాయి. మందులు లాంటివి వాడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవుతాయని కూడా చెప్పుకున్నాం. కాబట్టి అది కూడా ఇక్కడ మీకు కొంత కంటిన్యూ అవుతోంది. సో కొంచెం అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం అనేది చూస్తున్నాము. సంతానానికి సంబంధించి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాము. అదే మీకు ఇప్పుడు ఈ వారం కూడా కంటిన్యూ అవుతోంది. ఆర్థిక పరంగా ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతోంది. దీర్ఘకాలికంగా రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ప్రయత్నాలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే మీకు ఏదో ఒక రకంగా సమయానుకూలంగా
మీకు పురోగతి అనేది కూడా కనపడుతోంది. సో దైవ దర్శనాలు చేసుకోవడానికి ఈ వారం బాగుందని చెప్పుకున్నాం. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. చాలా చాలా నార్మల్గా వెళ్ళిపోతుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికి గురవుతారు అని చెప్పుకోవటం జరుగుతోంది కనుక ఆర్థిక సంబంధంగా ఉండే ఎటువంటి అంశాలైనా కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇంకా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారు మాత్రం శ్రీ సూక్తం చదవండి శుక్రవారం నాడు. అలాగే ప్రతిరోజు సాయం సమయంలో అంటే సంధ్యా సమయంలో మీరు ఇంట్లో ఖచ్చితంగా 2 పూట్ల దీపారాధన చేయాలి. సాయంత్రం పూట శ్రీ సూక్తం చదవాలి. శుక్రవారం పొద్దున సాయంత్రం కూడా శ్రీ సూక్తం చదవాలి. అమ్మవారికి ఏమో పరమాన్నం నివేదించాలి. అలాగే ఆ పరమాన్నాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా స్వీకరించాలి. ఇలాగ చేస్తూ వస్తే నెమ్మదిగా మీకు ఆర్థికంగా పురోగతి అనేది కూడా కనపడుతుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. పోయిన వారం మిథున రాశి వారికి చాలా వరకు బాగుందని చెప్పుకున్నాము. సరే ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాం. ఆర్థికంగా పురోగతి అనేది వీరికి ఖచ్చితంగా కనపడుతోంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే 25, 26 తారీఖుల్లో కూడా వీరికి ధార్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే 23, 24 తారీఖులు ఎందుకు స్కిప్ చేశాను అనంటే ఇక్కడ కొంచెం ఆర్థిక పరంగా లేకపోతే మీరు ఏమైనా పొదుపు చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించి బాగుంటుంది. దీంతో పాటు మీరు ఏమైనా సరే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటే దానికి సంబంధించి కూడా మీకు బాగుంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని నేను 23, 24 స్కిప్ చేశాను. బట్ 23, 24 ఈ విధంగా ఉండబోతోంది అని కూడా చెప్పుకుంటున్నాము. దీంతో పాటు మీరు 27వ తారీఖు కనుక పరిశీలిస్తే 27వ తారీఖు మాత్రం ఉద్యోగానికి సంబంధించి అంత అనుకూలత అనేది కనిపించటం లేదు. భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం వాద వివాదాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఇక్కడ మనకి చాలా పాజిటివ్గా ఉంది. బట్ అలా అని చెప్పి భార్యాభర్తల మధ్యన వాదోపవాదాలు ఉండకూడదు అని కాదు. ఇక్కడ ఒక మంచి సిగ్నిఫికెంట్ చేంజ్ కనపడుతోంది. అలాగే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటి అనంటే మీరు కొంచెం నెమ్మదిగా వెళ్తున్నా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. వారికి చాలా విషయాలలో పాజిటివ్గా ఉండేందుకు అవకాశం అనేది కూడా కనపడుతోంది. సంతానము వారి అభివృద్ధి గురించి పెద్దగా ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపించటం లేదు. సరే అయితే మీకు ఎగ్జామ్స్ రాసే పిల్లలు కనుక ఉంటే వారు మాత్రం కొంచెం ఎగ్జామ్ పరంగా ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. బట్ నార్మల్గా చూసుకున్నాము అంటే చాలా ఇబ్బంది అనేది ఏది కూడా కనిపించట్లేదు. సరే ఇంకా మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారు మాత్రం బుధవారాల రోజున వినాయకుడిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం చేయాలి. స్వామివారికి గరికమాలను సమర్పించాలి. దీంతో పాటు మీరు పక్షులకి ఆహారం పెట్టాలి. ఇలా చేయటం వలన మీరు నెమ్మదిగా మానసికంగా కలుగుతున్న అశాంతి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆశించిన స్థాయిలో మీకు మంచి మార్పులు అనేవి కూడా కనపడతాయి. బట్ ఓవరాల్గా చాలా వరకు మీరు ప్రోగ్రెసివ్గానే ఉన్నారు. చాలా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా 27వ తారీఖు చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి చాలా వరకు కంఫర్ట్ జోన్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. సరే ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబము, వారి యొక్క శ్రేయస్సు, వీటి గురించి ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. మీ సంతానం గురించి వారి యొక్క అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే వారికి చాలా వరకు కంఫర్టబుల్గా ఉంది. సరే ఇంకా మీ యొక్క భాగస్వామికి సంబంధించి గనక మనం పరిశీలిస్తే భాగస్వామికి సంబంధించి వీరికి కొంత చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా వీరు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే మీరు కూడా వారితోటి అంటే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఒకళ్ళు సఫర్ అవుతుంటే ఒకళ్ళు ప్రజెంట్గా కూర్చోం కదా, కాబట్టి వారి సఫరింగ్ని మీరు కూడా షేర్ చేసుకోవటం అనేది కనపడుతోంది. అలాగే మీకు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కూడా పెద్దగా ఈ వారంలో మీరు వాటి మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని చూపించే అవకాశాలు అయితే కొంచెం తక్కువగా కనపడుతున్నాయి. సో మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకుందాం, లేదా ఆర్థిక స్థితిగతులు అనుకుందాం, లేదా వారు చేసే పెట్టుబడులు, వారి యొక్క ఆరోగ్యము, వీటి గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతోంది. సంతానము వారి అభివృద్ధి గురించి
గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. కాబట్టి ఇది కొంచెం మీకు లాస్ట్ వీక్ మనం సంతానం గురించి చెప్పుకున్నాము. ఈ వారం కూడా చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ముఖ్యంగా వీటి మీదే మీ కాన్సంట్రేషన్ అంతా కూడా కనపడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి వ్యాపారస్తులకైతే కొంచెం శ్రమ ఉంటుందని చెప్పుకుంటున్నాము. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు. కానీ మీరు గనక మీ ఉద్యోగానికి సంబంధించి మీరు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించి మాత్రం మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వీసాల కోసము, పాస్పోర్ట్స్ కోసం ఇలా ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. మరి ఇంకా ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం సోమవారం రోజున శివుని యొక్క రుద్రాష్టకం చదవాలి, వినాలి, శివాలయానికి వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే స్వామివారికి బిల్వపత్రాలతోటి పూజించాలి, లేదా మీ ఇంట్లోనే బిల్వపత్రాలతోటి పూజించండి. ఆలయానికి కూడా కొన్ని బిల్వపత్రాలు తీసుకెళ్ళండి. స్వామివారికి అక్కడ అభిషేకం జరుగుతుంటే తిలకించండి. ఆ తర్వాత మీరు ప్రసాదం తీసుకొని ఇంటికి రండి. ఇంట్లో అయితే ఏం చేస్తారు? స్వామివారికి బిల్వపత్రాలతోటి పూజించండి. చక్కగా పాలు ఏవైతే ఉంటాయో ఆవు పాలు వాటిని మీరు నైవేద్యంగా పెట్టి దాంతోటి మీరు ఏదైనా సరే పదార్థం చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదా ఆవు పాలు అలాగే తీర్థంగా కూడా తీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సంతానానికి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అధిగమించగలరు. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి కూడా, ఉద్యోగస్తులకి కొంతవరకు పర్వాలేదు, వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యాపారస్తులకి కూడా కొంచెం నెమ్మదిగా మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైతే సంతానం పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్నారో వారికి మాత్రం ఇబ్బంది ఖచ్చితంగా ఉంది. అనుకున్న విధంగా వీరికి ప్రోగ్రెసివ్గా అయితే కనిపించటం లేదు. అలాగే కొంచెం చదువులో అవాంతరాలు లాంటివి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీరు ప్రయత్నం చేయొచ్చు, అందులో ఇబ్బంది లేదు. కానీ ఇది కొంచెం ప్రయత్నపూర్వకంగా వెళతారు అని చెప్తామన్నమాట. ఇమీడియట్గా మీకు రిజల్ట్ వచ్చేందుకు అవకాశం అయితే కనిపించట్లేదు. ఉద్యోగస్తులు పాస్పోర్ట్స్, వీసాస్ వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే ఇందులో వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను గనక చూస్తే పోయిన వారం కొంత మనం ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకున్నాము. కాబట్టి ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ వారం మాత్రం వీరికి కొంత ప్రోగ్రెసివ్గా ఉందండి. కొంచెం నెమ్మదిగా మార్పులు కనపడుతున్నాయి. ఆర్థికంగా పురోగతి కనపడుతోంది. దీంతో పాటు వీరు వృత్తిపరంగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి కూడా అనుకూలత అనేది కనపడుతోంది. 21, 22 చాలా బాగుంది. 23, 24 కొంచెం శ్రమ అధికంగా ఉంది. ఆశించినట్టుగా పెద్దగా మార్పులు అయితే కనిపించటం లేదు. 25, 26 ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. అయితే ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తోంది. బట్ 26వ తారీఖు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. 27వ తారీఖున చూసుకున్నాము అని అంటే మీకు 27వ తారీఖున కొంచెం ప్రశాంతంగా ఉంటారనమాట. ఎక్కువగా పని అనేది ఏమీ ఉండదు. పని ఉన్నా కూడా ఇది మీకు చాలా వరకు హ్యాపీగా పూర్తి చేస్తారు. చాలా పెద్దగా ఒక రకంగా చెప్పాలి అని అంటే చాలా పెద్దగా పనిచేసే అవకాశాలు అయితే కనిపించటం లేదు. బట్ సంతానంతో సమయం ఎక్కువగా గడిపేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఒత్తిడికి గురవుతున్నా కూడా ఆర్థికంగా మీకు అవసరానికి డబ్బులు అనేవి మాత్రం సమకూరుతూ ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే పోయిన వారం కంటే కూడా సింహరాశి వారికి ఈ వారం చాలా 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 మెరుగ్గా ఉంది. అనేక విషయాలలో నెమ్మదిగా పాజిటివిటీ అనేది కూడా కనపడుతోంది. సడన్గా ఒక వారంలో రావాల్సింది ఫస్ట్ రోజు, సెకండ్ రోజు వచ్చిందంటే మిగతా రోజంతా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. సో ఆర్థికంగా కొంచెం ఈ వారం అనుకూలత ఉందని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్తారని చెప్తాను. పనుల విషయంలోనూ, వ్యాపారం విషయంలోనూ పెద్దగా ఈ వారం కూడా మీరు చాలా శ్రద్ధాశక్తులను అయితే కనపరచరు. కొంచెం నెమ్మదిగా వెళ్తున్నాయన్నమాట. మేజర్ చేంజెస్ అనేవి కూడా కనిపించట్లేదు. సో సింహరాశి వారికి ఎటువంటి పరిహారం చేయాలి? ఆదివారం రోజున సూర్య భగవాను ఆరాధన చేయటం, అలాగే స్వామివారికి గోధుమ రవ్వతోటి ప్రసాదం చేసి పెట్టడం, దీంతో పాటు మీరు రామరక్షా స్తోత్రం ఇంట్లో చదవటం, సూర్య భగవాను ఆరాధన చేయటంలో 12 నామాలు చదువుతారు, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు, గోధుమ రవ్వతోటి చేసిన ప్రసాదాన్ని నివేదిస్తారు. ఇంట్లో రామరక్షా స్తోత్రం చదువుతారు, రాముల వారికి చక్కగా పుష్పాలతోటి పూజిస్తారు. దీంతో పాటు ఒక పండో ఫలమో ఏదో ఒకటి నైవేద్యంగా పెడతారు. దీన్ని మీరు స్వీకరిస్తారు. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం నెమ్మదిగా మార్పులు అనేవి కనపడతాయి. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అనుకున్న పనులు కూడా ఎక్కడైతే ఆగిపోతున్నాయో ఆ పనులు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం.
కన్యా రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉందండి. వ్యాపారస్తులకి బావుందని చెప్తాను మొదలు పెట్టడమే. సరే ఖర్చులు అనేదాన్ని పక్కన పెట్టేద్దాం. బట్ డెఫినెట్‌గా 21, 22 తారీఖుల్లో ఖర్చులు అనేవి ఉన్నా, అనుకున్న పనులు పూర్తి కాకపోతున్నా, రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది మీకు 23, 24 కూడా కనపడుతోంది. 23 కూడా కంటిన్యూ అవుతోంది. 21 తారీఖు చాలా బావుంది. మళ్ళీ మీకు 23 తారీఖు చాలా బావుంది. దీంతో పాటు 25, 26 తారీఖులు కూడా చాలా వరకు కన్సిడరబుల్‌గా ఉన్నాయి. 27 తారీఖు కూడా బావుందనమాట. సో, ఆర్థికంగా పురోగతి అని చెప్పుకుంటున్నాం. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో కొంత అనుకూలత అనుకుంటున్నాం. సంతానానికి బావుందనుకుంటున్నాం. ఓవరాల్‌గా కన్యా రాశి వారికి పోయిన వారం కూడా బావుందని చెప్పుకున్నాం. ఈ వారం కూడా కన్యా రాశి వారికి కంటిన్యూ అవుతోంది. బట్ పోయిన వారం అంతా పాజిటివ్ రిజల్ట్స్ కాకపోయినా మిశ్రమ ఫలితాలు అట్‌లీస్ట్ మీకు 50% అండ్ అబోవ్ మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. సో, ఆర్థికంగా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా 21 తారీఖు, 23 తారీఖు, 25, 26, 27 తారీఖు. మళ్ళీ 27 చాలా బావుంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నామనంటే చాలా వరకు అనుకూలంగా ఉంది. పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏది కూడా కనిపించట్లేదు. సరే ఇంకా ఈ వారం ఈ రాశి వారు ఏం చేయాలి? గురువారం రోజున దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం, దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవటం, అలాగే దత్త కవచం చదవటం, యెల్లో పుష్పాలు అంటే పసుపు రంగు పుష్పాలతోటి స్వామివారిని పూజించటం, ఆవుకి మీరు అరటిపళ్ళు తినిపించటం. ఈ పని మీరు చెయ్యాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచి మార్పులు వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది. రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పనులు ఏవైతే కొన్ని చేతి వరకు వచ్చి ఆగిపోయాయో ఆ పనులు ముందుకు వెళ్లేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే 21, 22 అద్భుతంగా ఉందండి. మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా చాలా 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 బాగుందన్నమాట. 21, 22, 23, 24 కూడా ప్రశాంతంగానే ఉంది. పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ కనిపించట్లేదు. 25, 26 మాత్రం చాలా వరకు మీరు వరి అవుతూ ఉంటారు. అంటే వారం మొదలవటమే మీకు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థికంగా పురోగతి, సంతానానికి అనుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం. కానీ 25, 26, 27కి వచ్చేటప్పటికల్లా ఇది కొంచెం నెమ్మదిగా మీకు ఆ ఉన్న హై ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతోందనమాట. సో, కొంచెం మళ్ళీ మీరేంటంటే మీ పిల్లలు, వారి చదువులు, మళ్ళీ ఆర్థిక విషయాలు, మళ్ళీ ఫీజులు, మళ్ళీ పెట్టుబడులు, మళ్ళీ ఖర్చులు, ప్రయాణాలు, స్నేహితులు, లేకపోతే ఇంకేదో ఒక ఖర్చు రావటం, దానికి సంబంధించి మీరు కొంత ఖర్చు వేయాల్సిన పరిస్థితులు రావటం, చుట్టాలు, ఇట్లా అంటే అనేక విషయాలలో మీరు ఇన్వాల్వ్ అయిపోవటం అనేది కనపడుతోంది. దీని వలన ఏమవుతుందంటే మీ యొక్క సంతానంతో గానీ, మీ భార్యాభర్తలు గానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి గానీ, లేకపోతే మీ యొక్క ఉద్యోగస్తులతో గానీ, సహోద్యోగులతో గానీ, ఇలా వీరితోటి మీరు సమయం గడిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీరు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీ వాళ్ళే అనుకుంటున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనిషి నన్ను పట్టించుకోవట్లేదు కదా! కాబట్టి కొంచెం నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బావుండు అనే ఆలోచన కూడా మీకు చేస్తూ ఉంటారు. సో, మీరు కొంచెం కన్విన్సింగ్‌గా ఉంటారు. కొంచెం వాళ్ళని మీరు కన్విన్స్ చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎలాంటి ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని మీరు నిలబెట్టుకోవడానికి అంటే ధైర్యంగా మీరు ఫేస్ చేయాలనమాట. సో, దీని గురించి పెద్దగా భయపడకండి. ఏమీ కాదు. బట్ వారం మొదలవటం మాత్రం చాలా అద్భుతంగా మొదలవుతుంది. సో, చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తోంది. చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అదే దీనిలో మీరు ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉండబోతున్నాయి. బట్ అవి మీకు 25థ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 25థ్ నుంచి మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. తొందరపడకండి. కోపం తెచ్చుకోకండి. ఏ పని చేస్తున్నా కూడా దీనికి మంచి ఫలితం ఉంటుంది. చెడు ఫలితం ఉంటుంది గనక ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించి తగు విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా విషయాలలో బాగున్నారండి. అంటే ఆల్మోస్ట్ మనకి 25వ తారీఖు వరకు కూడా మీరు బాగున్నారు. ఈ వారం మీరు 25వ తారీఖున మాత్రం మినుములు దానం ఇచ్చేసేయండి. ఒక కేజీంబావు దానం ఇచ్చేసి నవగ్రహాల చుట్టూరా కూడా 9 ప్రదక్షిణాలు చేసి, నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి, ముఖ్యంగా శివాలయంలో చేయండి. ఇంకా మంచి ఫలితాలుంటాయి. అలాగే స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికొచ్చేసేయండి. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. చాలా బ్రైట్‌గా ఉంటారు. హ్యాపీగా కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా పురోగతి ఉంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత కనపడుతోంది. సో మనకు కావాల్సిన 2 విషయాలు చాలా బాగున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలతో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, వారితోటి మాట్లాడుతూ ఉంటారు, వారిని కలుస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలుపంచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే పోయిన వారం కంటే కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా మెరుగైపోయిందనమాట. చాలా విషయాలలో మీరు ఒక రకంగా చెప్పాలంటే ఏ విషయాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో దానికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుంటారని చెప్పొచ్చు. కాబట్టి 25 ఇందాక నేను చెప్పినట్టుగా కుటుంబ సభ్యుల గురించి వారి గురించి కూడా ఆలోచన జరుగుతోంది. బట్ 26వ తారీఖు చాలా చాలా బాగుందండి. 26 చాలా బాగుంది. అయితే మీ తల్లిగారి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. 27వ తారీఖున మాత్రం మీ సంతానము, వారి అభివృద్ధి, వారి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము ఇలాగా ప్రతి విషయం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అనేక విషయాలలో ఒక సొల్యూషన్‌కి ఇందాక నేను చెప్పాను కదా! ఏవైతే మీరు నాకు సొల్యూషన్ కావాలనుకుంటున్నారో, ఏ విషయాల్లో ఇంకా తర్జన భర్జన పడుతున్నారో, ఏ విషయాలలో అయితే నాకు 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 క్లారిటీ రావట్లేదనుకుంటారో, అలాంటి వాటన్నిటిలోనూ మీకు చక్కటి క్లారిటీ వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతోంది. సో, కొంచెం 25థ్ అండ్ 27థ్ ఈ 2 రోజులు కొంచెం ఇబ్బందికైతే గురవుతున్నారు. సో, సాటర్‌డే రోజున మీరు మాత్రం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారిని చక్కగా తమలపాకులతోటి పూజించటం, దీంతో పాటు స్వామివారి ఆలయంలో కూర్చొని ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటికి ఒక సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ధనురాశి వారికి ఒక రకంగా చెప్పాలనంటే చాలా బాగుంది. వారం మొదలవటం అయితే అద్భుతంగా మొదలైంది. అలాగే 24వ తారీఖు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. 23 కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. కోపతాపాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార నియమాలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త తీసుకుంటారు. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సరే ఇంకా 25, 26 తారీఖులు చూసుకున్నామనంటే 26వ తారీఖు అద్భుతంగా ఉంది. ఇందాకే నేను చెప్పాను కదా! తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అన్నదమ్ములతోటి ఆస్తికి సంబంధించిన కొంచెం వారితోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు అందరితోటి కలిసి ఉంటారండి. మీరు ఎవ్వరితోటి గొడవ పెట్టుకోదలుచుకోరు. చక్కగా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. మీ ఫ్యామిలీ అనుకుంటారు, మీ పిల్లలు అనుకుంటారు, మీ ఉద్యోగం అనుకుంటారు, వ్యాపారం అనుకుంటారు. ఇలాగ ప్రతిదానికి ఒక టైం అనేది కేటాయించటం, వారితోటి ఎక్కువగా ఉండటం, వారి కష్ట నష్టాలు గమనించుకోవటం, వారికి కావాల్సిన విధంగా మీరు సహాయం చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం ధనురాశి వారిలో కనపడుతున్నాయి. సో ఒక రకంగా చాలా ఫ్రెండ్లీ రాశి అనమాట. అందరికీ పాపం సహాయం చేస్తూ ఉంటారు. అందరితోటి కలిసి ఉండాలనే ప్రయత్నం కూడా వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. 27వ తారీఖున నేను చెప్పినట్టుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. దాని గురించి మీరు ప్రస్తావిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు కొంచెం ప్రశాంతంగా ఉండటానికి మాత్రం ప్రయత్నించండి. ఒక్కొక్కసారి చూడండి కొన్ని కొన్ని ఈవెంట్స్ మన లైఫ్‌లో ఎలా జరుగుతూ ఉంటాయంటే అవి మనం జరగాలని చెప్పి అయితే చెయ్యము. కానీ ఆ ఈవెంట్స్ జరగటం వలన మనుషులు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తూ ఉంటుంది. సో అలాంటిది మీకు కొంత రియలైజేషన్ అంటాం కదా! ఈ రియలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీ కుటుంబ సభ్యుల గురించి అవ్వచ్చు, మీ చుట్టాల గురించి అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ గురించి అవ్వచ్చు, మీ యొక్క కలీగ్స్ గురించి కూడా అవ్వచ్చు. ఓకేనా? సో ఇలాంటివి అయితే ఉంటాయి. బట్ ఓవరాల్‌గా ఈ వారం ధనురాశి వారు మాత్రం ఫ్రెండ్లీ రాశి అనే చెప్తాను. అనేక విషయాలలో చాలా చాలా పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకుంటున్నాం. ఇంకా ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం మీరు బేసిక్‌గా మనసులో ప్రశాంతంగా ఉండి కొంచెం కోపతాపాలు తగ్గించుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మీకు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. మీకు ఆలయ దర్శనాలు మీ ఇంటి దగ్గరే ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు. చక్కగా మీరు స్వామివారిని గాని, అమ్మవారిని గాని దర్శించుకోండి. మీరు నిత్యము మీ ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో అవన్నీ కూడా చేయండి. ఇవన్నీ కూడా చేసుకొని ఆవుకి మాత్రం మీరు మీకిష్టం ఈ వారంలో ఏ రోజైనా పర్వాలేదు. కానీ 25వ తారీఖు అయితే ఇంకా బావుంటుంది. 25వ తారీఖున మీరు ఆవుకి మాత్రం గడ్డి పెట్టండి. మామూలుగా పచ్చగడ్డి పెడతాం గదా! అలాగే 25వ తారీఖున ఆవుకి పచ్చగడ్డి పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అలాగే ఎదుర్కోబోయే కొన్ని సమస్యలకి కూడా మీకు కొంచెం రిలీఫ్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. అయితే సరే ఖర్చులైతే కనపడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి.
దీంతో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా చిన్న అవాంతరాలు కూడా కనపడుతున్నాయి. సో ఉద్యోగస్తులకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం. ఇది నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. ఈ వారం కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సిందే. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అట్లీస్ట్ ఒక నెల రోజులన్నా దీన్ని పుష్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించి మీకు వచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా లేట్గా వస్తూ ఉంటాయి. సో ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి. మీ సంతానం విదేశాలకి దానికి వెళ్ళాలని చూస్తుంటే అక్కడ ఆర్థికంగా మీకు ఖర్చు ఎక్కువగా ఉండబోతోంది. ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఎక్కడా కూడా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. చేస్తున్న ఉద్యోగం లాంటిదే కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి మాత్రం 23, 24 తారీఖుల్లో కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాము, మేము ఎటువంటి చేంజెస్ కోసం ప్రయత్నం చేయట్లేదు అనే వారికి కూడా 23, 24 తారీఖుల్లో కొంతవరకు ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. 25, 26 చాలా వరకు పర్వాలేదు. మీరు ఎక్కడ రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించట్లేదు. బట్ ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. సంపాదన ఏదైతే మీరు సంపాదిస్తూ ఉంటారో ఆ సంపాదన కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. 27వ తారీఖు నుంచి మళ్ళీ మీరు నెమ్మదిగా ముందుకు వెళుతోంది బండి. బట్ 27వ తారీఖు కూడా చాలా పెద్దగా మంచిగా ఉంటుంది అని అయితే చెప్పుకోవట్లేదు. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. మనసు అనేక రకాలుగా పరిపరి విధాల పోతోంది. దాన్ని కొంచెం మీరు పట్టుకొని జాగ్రత్తగా నిగ్రహించుకోవడానికి మీరు అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ సంతానం గురించి చెప్పుకున్నాము, ఖర్చుల గురించి చెప్పుకున్నాం, ఉద్యోగం గురించి చెప్పుకున్నాం. అలాగంటే ఏంటంటే అనేక రకాల మీద మీరు అనేక పనులపైన మీరు ఫోకస్ చేయటం కనపడుతోంది. సాధారణంగా వారంలో ఒకటో, రెండో, మూడో మాక్సిమం మనం చేసే పనులు. బట్ ఈ వారం మీకు అసలు రెస్ట్ ఉండదన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఒకటి మీకు పని పడుతూనే ఉంటుంది. కాబట్టి కొంచెం మకర రాశి వారికి ఈ విషయాల్లో మీరు కొంచెం స్ట్రెస్ఫుల్గాను ఉండబోతున్నారు. కొంచెం పనులు చేయబోతున్నారు. అలాగే అనుకున్న విధంగా ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమ కూడా పడుతూ ఉంటారు. దీని వలన ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింటూ ఉంటుంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతుంటే కనుక మనకేం ప్రాబ్లం లేదు. బట్ మనం ఎవరమైతే ట్రేడింగ్ లాంటిది చేస్తూ ఉంటారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇంకా మకర రాశి వారు ఉద్యోగస్తులు ముఖ్యంగా మీరు మాత్రం మంగళవారం, శనివారం ఉపవాసం ఉండాల్సిందే. మంగళవారం రోజున మాత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. అండ్ శనివారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవాలి. ఈ వారం అంతా కూడా నవగ్రహాలను ఆరాధించాలి, నవగ్రహాలను పూజించాలి. నవగ్రహ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని మీరు పఠించాలి. ఎక్కడ చదవాలి? ఆలయంలో చదవాలి. శివాలయానికి వెళ్ళాలి, శివాలయంలో చదవాలి. అయితే నేను నవగ్రహాలు అన్నానని చెప్పి నవగ్రహాలే కాదు, ముందర ప్రధానంగా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న దేవతామూర్తిని మనం పూజించాలి. కాబట్టి శివాలయానికి వెళతారు గనక శివాలయంలోని శివుణ్ణి ఆరాధన చేసుకొని ఆ తర్వాత మిగతా దేవతామూర్తులు గనక ఉంటే వారిని దర్శించుకొని ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం, నవగ్రహాల దగ్గర దీపారాధన, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం. అలాగే మీరు పూజ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా బిచ్చగాళ్ళు లాంటి వారు ఉంటే వారికి ₹1 దానం చేయటం. ఇది కంపల్సరీగా మీరు చెయ్యాలి. ఇలా చేసుకుంటూ కనుక మీరు వస్తే మినిమం ఒక 4 to 5 వీక్స్ చేస్తూ ఉండండి. ఇలా చేయటం వలన ఉద్యోగంలో కలుగుతున్న ఇబ్బందులు, శారీరక మానసిక ఇబ్బందులు, అనుకుంటున్న పనులు పూర్తి కావడంలో కలుగుతున్న అవాంతరాలు, ఖర్చులు, వీటిని మీరు నెమ్మదిగా దాటేందుకు అవకాశం ఉంటుంది. సరే, ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. అయితే 23వ తారీఖు కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతుంది. దీంతో పాటు అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి కూడా ఆస్తికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే మీరు చేసే ప్రయాణాలు పెద్దగా మీకు లాభించకపోవటం, వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న వారి వలన కూడా ఇబ్బందులు కలగటం అనేది కనపడుతోంది.
మీ వృత్తి రీత్యా అంటే మీ వ్యాపార రీత్యా మీకు గనక కోర్టు కేసులు లాంటివి ఉంటే అలాంటివి కూడా మీరు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. 25, 26 తారీఖుల్లో ఆరోగ్యం గురించి ఇంకా ఇంకా కొంచెం జాగ్రత్త కంటిన్యూయేషన్ కనపడుతోందనమాట. సో 23వ తారీఖు మొదలైనది 26వ తారీఖు వరకు కూడా కనపడుతోంది. 27వ తారీఖు నుంచి కొంచెం మళ్ళీ మార్పు ఉంది. ఖర్చులు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. బట్ మీ కుటుంబ సభ్యులు వారి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే సంతానము వారి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మీ సంతానానికి సంబంధించి ఇక్కడ పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా బేసిక్గా ఇక్కడ ఏంటి అని అంటే వారి గురించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, వారి పేరు మీద ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా ఇలాంటివి మీకు లాభంగా ఉంటాయి. బట్ విద్యార్థులు కొంచెం శ్రమకి గురవుతూ ఉంటారు. ఎగ్జామ్స్ రాస్తున్న వారు కొంచెం ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. బట్ బేసిక్గా ఆర్థికంగా ఇబ్బంది లేదు. బట్ మిగతా విషయాల్లో ఆరోగ్యపరంగా వాటిల్లో మనం ఇబ్బంది ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే కొంచెం 23వ తారీఖు మొదలైన ప్రాబ్లమ్స్ ఇవి 26వ తారీఖు వరకు కూడా ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బంది లేదు అన్న మాటే ఇక్కడ మనకి ఎక్కువగా కనపడుతోంది. మిగతా పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. సో ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం శనివారం రోజున మీరు మినుములు, నువ్వులు ఇవి రెండు కూడా దానం ఇవ్వండి. దీంతో పాటు మినుములు, నువ్వులు దానం ఇవ్వడంతో పాటుగా మీరు ముఖ్యంగా వస్త్రాలను దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎరుపు వస్త్రమైనా, నలుపు వస్త్రమైనా పర్వాలేదు. కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ ఉన్నా పర్వాలేదు. అట్లీస్ట్ మీరు ఒక అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వటం అని కాదు. నా ఉద్దేశంలో మనకి బయట చాలా మంది బీదా బిక్కి ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, కుంభరాశి వారు మాత్రం ఈ వారం మినుములు, నువ్వులు దానం ఇవ్వండి. ఇది మీరు శనివారం రోజున దానం ఇవ్వచ్చు. దీంతో పాటు మనకి బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒక 5గురికి మాత్రం నల్లటి కంబళ్ళు అంటే మనం రగ్గులు అంటాము, ఈ రగ్గులని దానం ఇవ్వటానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఇవ్వండి చక్కగా. దీనివల్ల కూడా మీకు చాలా మంచి లాభం అనేది కలుగుతూ ఉంటుంది. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి అయితే లీవ్స్ లాంటివి తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది మీకు కొంచెం వరకు కంటిన్యూ అవుతోంది. 23, 24 సంతానానికి సంబంధించి అద్భుతంగా ఉందండి. 25, 26 మళ్ళీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఇదే లీవ్ అనేది కంటిన్యూ అవుతోంది. 27వ తారీఖు నార్మల్గా ఉంది. అంటే ఇక్కడ ఈ వారం పెద్దగా మార్పులు ఏమీ లేవు. అదర్ దాన్ మీ పిల్లల పరంగా అద్భుతంగా ఉందన్నమాట. సంతానానికి సంబంధించి వారు విదేశాలకు వెళ్ళాలన్నా, చదువులు అనుకున్నా, ఉద్యోగం అనుకున్నా, వ్యాపారం అనుకున్నా మీ సంతానానికి సంబంధించి ఎటువంటి పని అయినా కూడా సక్సెస్ రేట్ అనేది హైగా ఉంది. వ్యాపారస్తులు సెలవులు లాంటివి తీసుకోవటం లేదా వారు వృత్తిపరంగా పెద్దగా వారికి ఏమీ మార్పులు లేకపోవటం అనేది కనపడుతోంది. వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి కూడా చాలా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి అయితే గురవుతున్నారు. బట్ ఈ ఒత్తిడిని అధిగమించడానికి మీరు అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. చాలా వరకు ప్రయాణాలు లాంటివి చేయటము చాలా వరకు టైరింగ్గా ఉంటుంది తప్ప ఏ పని అనుకుంటున్నా కూడా, అంటే నేను వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇతర వృత్తులలో ఉన్న వారికి సంబంధించి చెప్తున్నాను. వీరికి ఏంటంటే చాలా సిగ్నిఫికెంట్గా చేంజ్ అనేది కనిపించటం లేదు. చాలా నార్మల్గా ముందుకెళ్ళిపోతుంది బండి. ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడటమే కనపడుతోంది తప్ప మీకు కావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉందో అది రావడానికి మీకు ఇంకా టైం పడుతుంది. సో ఇది గమనించాలి. ఇంకా వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సరే స్థలాలు లాంటివి అమ్మాలనుకుంటున్నా దానికి సంబంధించి కూడా కొంచెం సమయం పడుతుందని కూడా గ్రహించాలి. ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావచ్చు. అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెద్దగా మార్పులు చేర్పులు లేవు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సోమవారము, శనివారము కూడా ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రదోషపు వేళలో ఖచ్చితంగా అంటే శివాలయంలో మీరు దీపారాధన చేయాలి. కుదిరితే అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగ పాశుపత రుద్రాభిషేకం సోమవారం కానీ లేదా శనివారం కానీ. కుదరలేదు అని అనుకుంటే గనక స్వామివారి ఆలయంలో ఎప్పుడు అభిషేకం అనేది జరుపుతారో ఆ సమయానికి వెళ్ళి మీరు అభిషేకం కూడా చూసి రండి. లేదా మీరు కూడా టికెట్ తీసుకొని అందులో పాల్పంచుకోండి. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. సోమవారము అలాగే శనివారం. అట్లీస్ట్ పిల్లల వరకు బాగుంది. బట్ మిగతా విషయాలలో ఇంకా కొంచెం
డిలే అవుతోంది. ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిలే అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తొందరగా ముందుకు వెళ్ళేందుకు అవకాశం. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.